హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 115 చూసే ముందు పార్ట్ 114 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సిగ్గు లేదు, పెళ్ళయి పిల్లలుండి కూడా నా మొగుడికి సొల్లు కారుస్తున్నారు అని లోన తిట్టుకుంటూ ఆ కసురుతో చీర కొంగు దులిపి వెళ్దాం పదండి అని ఉడుక్కుంటూ రాణా హ్యాండ్ పట్టుకుంది చైత్ర. పాప ఉడుకుకి అందంగా నవ్వుతూ బాయ్ లేడీస్ అని వాళ్ళకి వేళ్లు కదిపి లక్కీ హ్యాండ్ అందుకున్న డెవిల్ బాబుని మూతి బిగించి కోపంగా చూసింది చైత్ర. పాప ఉడుకు తెలుస్తూ ఉన్నా తెలియనట్టే ఉన్నాడు రాణా. గుండెల నిండా గట్టిగా ఊపిరి నింపుకున్న ప్రతాప్ వర్మ అందరినీ చూస్తూ, ఈరోజు మీ అందరి ముందు కొన్ని నిజాలు, ఆ నిజాల వెనుక నా తప్పులు చెప్పాలనుకుంటున్నాను అనగానే అందరి ముఖాలలో ఒకలాంటి సంశయం, విస్మయం. కొందరు చెవులు కొరుక్కుంటూ ఉంటే ఇంకొందరు ఏంటో అని ఆసక్తిగా చూస్తున్నారు. ఏం చేస్తున్నారు మావయ్య అని అర్థం కాని అయోమయంలో ప్రశ్నించింది చైత్ర. ఆ ముసలోడు నీకన్నా పెద్ద ఆర్టిస్ట్, ముందే చెప్పానుగా అన్నీ సెట్ చేసేస్తాడని. పరువు ప్రతిష్ట కోసం ప్రాణం పెట్టేస్తాడు, దానికోసం ఎన్ని నాటకాలైనా ఆడేస్తాడు. అదే జరుగుతుంది. ఏదైనా విను, క్వశ్చన్స్ వేయకు, ఎందుకంటే నాకు తెలీదు అని ఫుల్ యాటిట్యూడ్తో ఆన్సర్ ఇచ్చి దానితో పాటే చల్లని జ్యూస్ గ్లాస్ చైత్ర చేతిలో పెట్టాడు. టెన్షన్ పడకుండా తాగమని. గడ్డగడ్డ గ్లాస్ ఖాళీ చేసి మామగారు ఏం చెప్తారా అని చెవులు కళ్ళు రెక్కించింది చైత్ర. నా మూర్ఖత్వంతో ఇన్ని